అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి హర్ప్రియ ఛానల్కి స్వాగతం. అయితే మీరు ఒక్కరే ఉన్నారా? లేదా మీకు అక్కా చెల్లెళ్ళు ఎవరూ లేరా? నేను ఒక మాట చెప్తానేనండి. పూర్వజన్మలో సొంత అక్కా చెల్లెళ్ళే ఈ జన్మలో మీకు తోటికోడళ్ళ కింద వచ్చింది. మీకు అక్కా చెల్లెళ్ళు లేరని బాధపడొద్దు. మీ తోటికోడలే పూర్వజన్మలో మీ సొంత అక్కగా భావన చేయండి. అది నిజమే, సత్యం. శృతి స్మృతి పురాణాలు చెప్పినాయి. నేను వాటి ఆధారంగానే చెప్తున్నాను. పూర్వజన్మలో సొంత తోడబుట్టిన వాళ్ళు ఈ జన్మలో తోటికోళ్ళ కింద వస్తారు. వాళ్ళ మీద ఈర్ష్యపడడం కరెక్ట్ కాదు. వాళ్ళని మీరు ప్రేమించండి. మీరు వాళ్ళు తోడబుట్టిన తోటికోడలు అక్క అయితే మీరు వాళ్ళ పాదాల దగ్గర కూర్చోండి. వాళ్ళని గౌరవించండి. వాళ్ళని మర్యాదగా చూడండి, మర్యాదగా మాట్లాడండి. మీ తోడబుట్టిన వాళ్ళు మీరు బాధ పెట్టరు కదా. అలాంటప్పుడు మీ తోడుకోడలతో మీరు ప్రేమగా వర్తిల్లండి. మీ తోడుకోడల్ని ప్రేమగా ప్రేమించండి. ఆమె మీ సహోదరిగా భావించండి. మీ జీవితాన్ని సంతోషం చేసుకోండి. ఎవరైతే పూర్వజన్మలో సొంత కొడుకులు ఉంటారో ఈ జన్మలో మరిది గారి కింద వస్తారు. పూర్వజన్మలో తండ్రి ఉంటాడో అతనే ఈ జన్మలో బావగారి కింద మనకి లభిస్తారు. ఒకసారి ఆలోచించి చూడండి. నేను విన్నాను, కొన్ని దుక్కులను చదివాను. ఇది సత్యం. అందుకే ఒక ఇంటికాడ పుట్టిన ఆడపిల్లని జన్మలో ఆడబిడ్డని ఈడకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క మామగారు గత జన్మలో నీకు తండ్రి, ఈ యొక్క బావగారు గత జన్మలో నీకు తండ్రి, ఈ యొక్క అత్తగారు గత జన్మలో నీకు తల్లి, ఈ యొక్క తోటికోడలు గత జన్మలో నీ తోబుట్టువు, ఈ యొక్క భర్త గత జన్మలో నీ యొక్క గత 7 జన్మలుగా నీతో తోడున్నాడని చెప్పని మీరు నా ఈ మాట సత్యమని మీకు అనిపిస్తేనే మా ఈ హరిప్రియ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఏదైనా